చూడండి, మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము మరి కొన్ని వచనాలు చదువుతున్నాను. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాం. చూడండి ప్రియులారా, దేవుడు మనకు మరి కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. మరి ఇవన్నీ కూడా మేలు జరిగినప్పుడు మన కుటుంబం అభివృద్ధి పొందుతుంది అన్న లెక్క. చిక్కుడు గింజలు నాటడం అంటే అది మెల్లమెల్ల మొలకెత్తింది, పందిరి వాకింది, మరి పందిరంతా వ్యాపించి మరి దీపావళికి దీపంతా గొలేసిందంటే అదేంటిది అన్నట్టు అభివృద్ధి. తీగ వారుతుంది అన్నట్టు, పుష్పిస్తుంది అన్నట్టు, ఫలిస్తుంది అన్నట్టు కుటుంబం అభివృద్ధి పొందుతుంది. అలాగని దేవుని లెక్కలో కూడా ఆత్మీయ రకంగా మనం దినదినం అభివృద్ధి పొందాలి. పౌలు భక్తుడు తెస్సలోనికలో ఈ గ్రామంలో ఎంతో ప్రయాసపడి సంఘాన్ని స్థాపించుకొని కొన్ని ఆత్మల రక్షణ పొంది, కొంతమంది మారుమనసు పొంది మరి దేవుని సన్నిధికి వచ్చారంటే వారు అభివృద్ధి పొందుతూ చూసి ఎంతగానో సంతోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనకు కూడా ఆయా చోట్ల మరి దేవుడు మరి రక్షణ ఇస్తూ ఉన్నాడు, కొన్ని గ్రామాలు దర్శిస్తున్నాడు. మేము మొన్న ఇక్కడికి రాకన్నా ముందు ఇప్పుడు వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళాం. వైఎస్ఆర్ కాలనీలో మరి సువర్ణ ఒకతే రక్షణ పొంది ఉండేది. మరి ఆమె వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి 3-4 వస్తున్నారు. ఒక కుటుంబము, 2 అక్క చెల్లెళ్ళు, మరొక కుటుంబంలో మరి లావణ్య అనేటి ఆమె చావు బతుకులు ఉన్నప్పుడు ఎవరు కూడా వాళ్ళ బంధువులు పట్టించుకోనప్పుడు ఆమె మందిరంలో ఒక రాత్రి పడుకొని ప్రార్థన చేయించుకొని మేము పెట్టింది తిని వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆమె క్రమంగా వచ్చి అందరికీ పరిచర్య చేస్తుంది. యవనస్తులందరూ తినిపోయిన తర్వాత ఆమెని అంట్లు దొమ్ముతుంది. పాస్టర్ అయ్యా, నేను ఈ పని పూనుకుంటా, మరి నాకు దేవుడు ఎన్నో మేలు చేసిండు, సచ్చిదాన్ని నన్ను బతికించిండు కదా, నేను తప్పకుండా వీళ్ళకి సేవ చేయాలని చెప్పి ఆమెనే మొన్న ఆదివారం యవనస్తులందరూ తిన్న తర్వాత అంట్లన్నీ కూడా తోమి వెళ్ళింది. మరి వాళ్ళ ఇంటికాడ ఇప్పుడు కూటం కూడా పెట్టించుకుంటా అంటుంది. మేము ఎవరని చెప్పకన్నా ముందే తానే విగ్రహాలన్నీ కూడా తీసేసుకున్నది. ఈ దేవుళ్ళు నాకేం మేలు చేయలే, మరి నిజమైన దేవుడు నాకు దొరికిండు, యేసు ప్రభు నన్ను సచ్చిదాన్ని బతికించిండు కనుక నేను యేసుని గట్టిగా నమ్ముకుంటా అని చెప్పి ఆమె దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది. మరి ఇంకా బాప్తిస్మం అందలే తాను క్రమంగా గుడికి వస్తూ ఉంది. అంటే ఇప్పుడు అక్కడిని దొండతీగి మస్తు భారీ ఉంటుండగా కొన్ని కొమ్మలు కోసాం. అమ్మా కొంతమందికి ఇస్తా తే అని చెప్పి గన్నేరు కొమ్మలు కోసాం. మరి అక్కడ నీలకట్ట మొలకు ఒక కొమ్మ, ఒక గన్నేరు కొమ్మ, ఒక దొండతీగ, ఇక్కడ కూడా దొండతీగ గన్నేరు కొమ్మ ఆ ప్రకారం తెచ్చి అక్కడక్కడ మేము బండిలో కొన్ని ఉంచుకొని పంచుతా ఉన్నాం. ఆ మొలకలు ఏం చెప్తాం, మనం నాటుతాం. గుంజకు వాతల్లా అని నీలకంఠం భార్య అడుగుతా ఉంది. అది పారే చెట్టు, దానికి గుంజ అవసరం, దానికి పందిరి అవసరం కదండి. అట్లే అది నాటినాం అనుకోండి, అది మెల్లగా ఒక తీగ వెళ్తుంది, తీగ వాగుతుంది, తర్వాత పువ్వులు ఎత్తుంది, దొండకాయలు కాస్తుంది. అంటే దేవుని ద్రాక్షవల్లి ఒక తీగ ఉంటుండగా మనం ఆయనలో అంటగట్టబడిన తీగలం గనక నిజమైన ద్రాక్షవల్లికి అంటగట్టబడి మనం పందిరి వాకాలి, కొమ్మలు రెమ్మలు వేయాలి, అభివృద్ధి పొందాలి. అట్లా అభివృద్ధి పొందితేనే కుటుంబానికి కూడా సంతోషం, దేవునికి కూడా సంతోషం, ఇంటి వాళ్ళకు కూడా అందరికీ సంతోషంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. మరి కొన్ని మాటలు చూసుకుందాం. చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం. మొదటి తెస్సలోనిక, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. చూడండి, మన పట్ల దేవుని చిత్తం ఏంటిది? మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలట. ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా లేకపోతే మనం అడ్డమైన పాత్రలన్నీ వాడుతూ ఉంటామా? ఇప్పుడు నేను కొత్తగా పొట్టిదాని కోసం బకెట్ కొనుక్కొచ్చిన, ఒకటి చిన్నది బకెట్తో మోస్తుందని. ఎప్పుడు కూడా నల్ల రాగానే వీళ్ళ బకెట్ మోసుకొని వీళ్ళ ఇంటికి ఆడికి ఏడికి నల్లకాడికి తిరుగుతూ ఉంటుంది. సన్నిగాడు ఏం చేస్తాడు, పొట్టి దాన్ని ఒక చేత పట్టుకుంటాడు, ఒక చేత ఇద్దరు కలిసి బకెట్ పట్టుకుంటారు, చెరువు చేయితో ఇదే మోసినట్టు ఫీల్ అవుతుంది. ఇక ఆడికి వెళ్ళిడికి ఆ బకెట్తో నీళ్ళు మోసి దానికి ఒక బకెట్ కొనుకొచ్చిన. ఆ బకెట్ మరి బోర్ దగ్గర పెడితే పాస్టర్ ఏమంటుంది, అయ్యా అక్కడ పెట్టద్దు, వచ్చిన వాళ్ళందరూ టాయిలెట్ కొండ పోతారు, అది మనము డ్రమ్లో ఇక ముంచకూడదు, దాని బకెట్ దానికి ఇంట్లో ప్రత్యేకంగా ఉండాలి, ఇంట్లో పెట్టాలంటుంది. మనం కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర దేవునికి వాడబడాలి. అంటే అది మురికి పనులకి వాడద్దు. మనం ఏ పాత్ర చెప్పండి? యేసయ్య పాత్ర. దేవునికి స్తోత్రం. యేసయ్య పాత్ర మురికి పనులన్నిటికీ వాడినాం అనుకోండి, యేసయ్య వాడుకుంటాడా? అన్నాడా? మనం దేవుని కోసం ప్రత్యేకంగా ఉండాలి. ఇదే ఒక పాత్ర, మన శరీరమే ఆయనకుగా
పాత్ర. హల్లెలూయా. ఈ పాత్రలు ఎప్పుడు ప్రార్థన ధూపం వేస్తూ దేవుని కోసం ప్రత్యేకంగా ఉండే పాత్రలు దేవుని కోసం ఈ పనుల కోసం ప్రత్యేకంగా వాడవాలి. ఎప్పుడైతే మోషే మందిరం కట్టించాడు, ఆ మందిర గుడారాల్లో బంగారు పాత్రలు కొన్ని ఉండేవి. ఆ పాత్రలు రక్తంతో పరిశుద్ధపరచబడి తైలంతో పరిశుద్ధపరచబడి దేవుని కోసం ప్రత్యేకంగా ఉంచేవారు. ఇక పాత్రలు మామూలు పనుల కోసం వాళ్ళు వాడుకునేవారు కారు. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రత్యేకంగా పాత్రలు ఉండేవి. లేవీలు దాన్ని మోసేవారు, లేవీలు దాన్ని కడిగేవారు. లేవీల పాత్రలను, గరిటెలను, గిన్నెలను దేవునికి ధూపం వేయడానికి, మరి దేవుని వస్తువులు అక్కడ పెట్టడానికి, ఆహారం అందులో తినడానికి వాడుకునేవారండి. అట్లే మనం కూడా దేవునికి ప్రత్యేకించబడిన పాత్రలు. ఈ పాత్రలు అడ్డమైన లోక పనుల కోసం వాడుకోకూడదట. ఏంటిది దేవుని చిత్తం? చదవండి 4వ అధ్యాయం 3వ వచనంలో ఏం చదివాం? మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వంకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? మనం జారత్వంకు దూరంగా ఉండాలట. వ్యభిచారానికి దూరంగా ఉండాలి, దొంగ పనులకు దూరంగా ఉండాలి, మోసానికి దూరంగా ఉండాలి, బూతులకు దూరంగా ఉండాలి, పీల్చుడుకు దూరంగా ఉండాలి, త్రాగుడుకు దూరంగా ఉండాలి. ఇప్పుడు కొన్ని రోజులు మన మధ్యలో వారం ఉంటాడు, తర్వాత ఎటు వెళ్ళిపోతాడు? విదేశం. పాస్టర్ చూస్తే అందుకు అక్కడ ఉంటాడా? ఏం తాగుతుండే, ఏం తింటుండు? ఉండాడు. మరి ఎవరైనా పరిశుద్ధులు ఉంటారా? మన సంఘస్థులు మనం కూడా ఉండాం. వాళ్ళన్నా ఎప్పుడో ఒకసారి ఆయనకు దగ్గరగా ఉంటాడు. తర్వాత ఆయన చేసే పనులు, ఆయన సోపతులు వీళ్ళ దగ్గరగా ఉంటారు. అక్కడికి వెళ్ళిన కానీ ఏం జరగాలి? నువ్వు పరిశుద్ధంగా ఉండుటే దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం? ఆయన పట్ల అయ్యా నా కోసం ఏమన్నా మాట చెప్పండి అని చెప్పి జ్యోతిష్కం చూసుకోవడానికి వెళ్ళినప్పుడు చీలకు ఒకటి తీసి బయట పెడతాయి. కారెట్ చూసి అందులో చదివి చెప్తాడు. ఏమని? ఆ జ్యోతిష్కుడు నీకు ఇక తొందరగా పెళ్లి కాబోతుందట. పెళ్ళి అయినా కానీ పెళ్లి కాబోతుందట అంటారు. ఇల్లు కట్టుకునబోతున్నవట, నీళ్ళంతా బంగారం అవుతుందట, నువ్వు అవుట పోయిగా బాగా సంపాదిస్తావట. ఆయన ఇవన్నీ కొన్ని మాటలు చెప్తాడు. మనకి ఎంత సంబరం అయిపోతుంది. మన మాట ఇల్లు కట్టుకుంటామట, మన మాట మంచి పని దొరుకుతాడని సంబరపడతాం. దేవుడు కొన్ని మాటలు వరుణ్కే కాకుండా మన అందరికీ చెప్తుండే. ఏమని? నువ్వు పరిశుద్ధంగా ఉండుటే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, అంతే. నీ పాత్ర పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపులో పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు ఎక్కడ పోయినా కానీ దేవుని మాట మర్చిపోద్దు. బైబిల్ చదువుడు మర్చిపోద్దు, గుడికి వెళ్ళుడు మర్చిపోద్దు. ఏ ప్రాంతంలో ఉన్నా దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు బహుగా మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వాదించి అభివృద్ధి పరుస్తాడు. ఇదే మార్గం అండి. నువ్వు పరిశుద్ధంగా ఉండుటే దేవుని చిత్తం. ఎంతమంది క్రైస్తవులుగా ఉన్నారు? మనమందరం ఏమై ఉండాలట? దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఒక ప్రత్యేకమైన పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ చరణం కదా, విసిరి వేయక సారీ పైన ఉంచావా. ఏం చరణం అది? సారీ పైన ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయా, నీకిష్టమైన పాత్రను చేయా. నన్ను విసిరివేయక సారె పైనుంచావా, నన్ను విసిరివేయక సారె పైనుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. చిన్నప్పుడు మహాత్మా గాంధీ గారు విదేశాలకు వెళ్తుండ్రు. దేని కొరకంటే ఆయన బ్యారిస్టర్ చదువు చదవాలని, లా చదవాలి, వకీల్ చదువు చదవాలి. వాళ్ళ మమ్మీ చేతులు చేయించుకొని ఆయన ద్వారా ప్రమాణం చేయించుకున్నది. ఏంటి ఆ ప్రమాణం అంటే, నువ్వెప్పుడు కూడా కౌసు తినవని మాటి, నువ్వెప్పుడు బీడీలు కళ్ళు తాగవని మాటి, నువ్వు ఏ ఆడలో జోలికి పోకూడదని మాటి అని 3 మాటలు తీసుకున్నదండి. చూడండి ఏమని ప్రమాణం చేయించుకున్నది. ఆయన నట మహాత్మా గాంధీ గారు విదేశాలకు పోయి చాలామంది తాగి పాడిపోతారని తల్లికి తెలిసింది.
ఆడోళ్ళ సోపతి బట్టి మన పేరుకు రాకుండా పోతారని చెప్పి భయపడి ఆయన చేతిలో చేయించుకొని మాట తీసుకున్న వాళ్ళ తల్లి, నువ్వెప్పుడు కూడా ఆడోళ్ళ సోపతి పట్టద్దు, నువ్వెప్పుడు కూడా అక్కడ కళ్ళు తాగద్దు, నువ్వెప్పుడు కూడా కౌసు తినద్దు. వాళ్ళ అది మన గుజరాతీలు కౌసు తినరు కనుక కౌసు తినద్దని మాట తీసుకున్నది. ఆ మాట మీద ఆ పిల్లాడు నిలిచిపోయాడండి. విదేశాలకు వెళ్ళినా ఆయన కళ్ళు తాగలి, బిడిలు పట్టలే, మరి అబద్ధాలు మాట్లాడలే, సత్యమే మాట్లాడేవాడట. స్కూల్లో కూడా అబద్ధం కాపీ చేసుకో అని సారే చెప్పిండట. ఈ స్పెల్లింగ్ కాపీ చేసుకో, నువ్వు పక్కోళ్ళ చూడు అని చెప్పి. ఇన్స్పెక్టర్ చెకింగ్కి వస్తే పక్కోళ్ళ చూడు కాపీ చేసుకో అన్నగా అని సార్ చెప్పిన కానీ ఆయన కాపీ చేయలే, సత్యం పాటించాడు. దేవునికి స్తోత్రం. ఫెయిల్ అయింది అందులో, అయినప్పటికీ ఫెయిల్ అవ్వడానికి కూడా ఒప్పుకున్నారు కానీ కాపీ మాత్రం చెయ్యలే. ఆ సత్యం పాటించినందుకు, మరి అంతేకాకుండా కళ్ళు తాగనందుకు, బీడీలు పట్టనందుకు, వ్యభిచారంలో పడిపోయినందుకు ఇప్పుడు ఎంత గొప్పడైపోయింది మీరు చెప్పండి. మహాత్మా గాంధీ గారు గల్లి గల్లికి బొమ్మ లేదా, దోతి కట్టుకొని ఉంటాడు, కర్ర పట్టుకొని ఉంటాడు, చెప్పులు, దోతికి ఒక గడియార ముగులాడేది నడుముకు ఎక్కువని చూడండి, గల్లి గల్లికి ఆయన విగ్రహాలే కనబడతా ఉంటాయి. సత్యం పాటించేటోళ్ళు ఏ ప్రాంతంలో ఉన్న దేవుడు వారిని ఏం చేస్తాడు, గొప్పగా ఆశీర్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఏ దేశంకి వెళ్ళినా సత్యం పాటించిన వాళ్ళం కావాలి. మరి మన దేశం విడిచి ఎక్కడికి వెళ్ళాడు, బానిసగా అమ్మబడ్డాడు జోసెఫ్. ఆ ఇంట్లో పని మనిషిగా మారాడు. స్టార్టింగ్లో అంట్లు దోమిండు, ఊడ్చిండో మనకు తెలియదు. తర్వాత ఆయనలో ఉన్న మంచి గుణాలు చూసి ఏం చేశాడు పోతిఫర్, ఆయనను ఇంకా హౌదా వేయించాడు. ఇగో ఫైళ్ళు చూసుకో, పొలం పనులు చూసుకో, జీతగాళ్ళందరినీ చూసుకో, వీళ్ళందరికీ జీతాలు రూపాయల కట్టలు ఆయన చేతికి ఇచ్చేస్తుండే. అంటే పోతిఫర్ ఏం గమనించిండు, ఈ పిల్లగాడి యూదుడు వచ్చిన సంధి మన ఇల్లు ఆశీర్వదించబడ్డది. కొంతమంది కాలు గుణం ఎట్లుంటుందంటే వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిందంటే ఆ ఇల్లు దీవించబడతాడు. ఆయనే పోతిఫర్ చెప్తా ఉన్నాడు, నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టిన సంధి నా ఇల్లంతా దేవుడు దీవించాడని నేను తెలుసుకున్నానంటున్నాడు. శకునం ద్వారా తెలుసుకున్నాడు. చూశారా, ఇల్లు దీవించబడ్డదని. ఆయన ఏ పని చేసినా అది సఫలం అవుతుండేనట. జీతగాలు పెట్టినా పని సఫలం అవుతుండే, పొలం నాటినా పని సఫలం అవుతుండే, తోటేసినా పని సఫలం అవుతుండే. ఆయన ద్వారా ఇల్లు ఆశీర్వదించబడుతుండే. ఇది గమనించాడు. కానీ అక్కడ ఏం చేసింది, ఒక దొరసాని పోతిఫర్ భార్యని ఈయన మీద వాడి బలాత్కారం చేయాలని చూసింది. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఆమె చేతులు అంగి వదిలేసి పారిపోయింది, ఇంట్లోకి పరారైండు. మురికవ్వడానికి ఒప్పుకోలే. దేవునికి స్తోత్రం. పాపం చేయడానికి ఒప్పుకోలే. అప్పుడు ఆమెని గావు కేకలు వేసి యోసేపును జైలు పట్టించింది. సుషవా నా భర్త కొన్ని పని మంచిగా ఎత్తే ఆడే నన్ను పాడి చేయాలని చూసిండని ఉల్టా ఈయన మీదనే ఏం చేసింది, నేరం మోపింది. ఆ నేరానికైనా ఒప్పుకున్నాడు. నోరు తెచ్చి అన్నాడా, కాదే నువ్వే సుప్పనాతి నా మీద పడ్డావు, నన్ను మోసం చేసావు అన్నాడా. అట్లా అంటే ఇంటి అయినా పరువు పోతుందని, ఆమె పరువు పోతుందని తనని ఆ నేరం ఆయన మీదే మోపుకున్నాడు. కానీ నోరు తెరిచి నేను సత్యవంతుణ్ణి, నీవే అబద్ధికురాలవని చెప్పి నోరు విడిచి చెప్పలేదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉప్పు పప్పు తిన్నాడు కనుక ఆ ఇంటి పరువు పోగొట్టొద్దని తాను పరువు కాపాడాడు. జైల్లో పడ్డా దేవుడు ఏం చేశాడు చెప్పండి మీరు, ఆయనను ఆశీర్వదించి ఆ దేశం అంతటికి ఏమైపోయింది, ఆయన ప్రధానమంత్రిగా మారాడు. దేవునికి స్తోత్రం. దేశం ఉన్నోళ్ళందరూ కూడా, చుట్టుపక్కల దేశాలు కూడా ఆయనకు సాగిలపడి నమస్కారం చేసేటట్టు చేశాడు. దేవుడు ఆయన అంత ఉన్నతమైన స్థితిలోనికి తెచ్చాడు. కనుక మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండుటే దేవుని చిత్తం అంటుంది బైబిల్. హల్లెలూయా. నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం ఏంది చెప్పండి. ఇప్పుడు మనందరి పట్ల దేవుని చిత్తం ఏంది, మనం పరిశుద్ధంగా ఉండాలి. పక్కలకు చేయగలిపి చెప్పండి, పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఏ పాపం చేయకూడదు. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా త్రాగుడుకు బానిస అవ్వద్దు, పీల్చుడుకు బానిస అవ్వద్దు. చెడు సోపత్తులు దొరుకుతారు కొంతమంది, అయినా పాపంలో పడిపోదు. మహాత్మా గాంధీ ఎట్లా పరిశుద్ధంగా ఉండేనో, యోసేపు ఎట్లా పరిశుద్ధంగా ఉండేనో, అట్లే వరుణ్ కూడా ఏమై ఉండాలి. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమండి. చాలామంది అక్కడికి పోయిన తర్వాత పాడైపోతారు కనుక మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. అక్కడ చాలా రోత బొమ్మలు ఇంట్లో టీవీలనే వస్తూ ఉంటాయి, దాని నుండి తప్పించుకోవాలి. చూడండి, శోధన ఎక్కువైపోతాయి. విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి శోధనలు కూడా ఎక్కువైపోతాయి. ఆ శోధనలు ఎక్కువైపోయినప్పుడు మేం చేయవలసిన పని ఏంటిది, ఎక్కడుంది మందిరం, తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నారు, ప్రార్థన ఎక్కడ జరుగుతుంది, ఇది ముందులో ఎంకోవాలి. పరిశుద్ధులు ఎక్కడున్నారు, సహవాసం చూసుకోవాలి. అరే మనం ఇద్దరం కలిసి మరి గుడికి పోదాం, నువ్వు గుడికి పోతావట, నన్ను కూడా దొలకపో, ఎక్కడనో ఏ గుడి మంచిదో నన్ను దొలకపో అని అడగాలి. అప్పుడు ఇద్దరు కలిసిపోయింది అనుకోండి, ఇద్దరు కలిసిపోతే ఒకరు పడినను ఇంకోటి లేపును అని రాసి ఉంది ప్రసంగి 4వ అధ్యాయంలో.
కదా. ఒకడు వడినను ఇంకోటి లేపును, ఇద్దరు కలిసి ఉంటే వెట్టపుట్టును, ఇద్దరు కలిసి ఉంటే ఇక పాపం పడడానికి వీలు ఉండదు, ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడు. మూడో పేటై దేవునికి స్తోత్రం. 3 పేటల తాడు త్వరగా తెగిపోతాని రాసి ఉంది. చదువమ్మా, దొరికిందా మాట? చదువు. లేవనెత్తును కలుగును లేకపోవును, చూడండి. 3 పేటల తాడు 3 పేటలు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? వరుణ్ ఒక పేట అనుకుందాం, తన భార్య మరో పేట, మూడో పేట ఎవరు? దేవుడు. ఇప్పుడు వరుణ్ అక్కడికి పోతుండు, అక్కడ పోయిన తర్వాత సవాసాన్ని ఎన్నుకోవాలి. ఎవరో ఒకరు క్రైస్తవులు దొరికింది అనుకో, ఫ్రెండ్ దొరికిన తర్వాత ఎవరు? 3 పేటలు. ఇప్పుడు వరుణ్ ఒక పేట, తనకు సవాసం అక్కడ ఎవరైనా సోపతున్నవాడు మరో పేట, ఆత్మీయ స్నేహితుడు. 3 పేట ఎవరు? దేవుడు. 3 పేటల తాడు సైతాన్ తెంపలేదు. దేవునికి స్తోత్రం. సైతాన్ తెంప జాలదు కనుక 3 పేటల తాడుగా త్వరగా తెగిపోదు కదా అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా ముంగడు చదువుకుందాం, చూడండి ఏమనుందో. 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 5వ వచనం. మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటంను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అది ఎరగలట. మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి? అబద్ధాల నుండి, మోసం నుండి, దగ నుండి, వ్యభిచారం నుండి, జూడం నుండి, తాగు నుండి. ఇది ఎరుగుటయే దేవుని చిత్తం. ఇది చాలామంది ఎరగలేరండి, క్రైస్తవులు కూడా. అది ఎరగకపోవడం ద్వారా ఏమవుతుంది? చాలామంది పాపంలో పడిపోతూ ఉన్నారు, చాలామంది మోసంలో పడిపోతున్నారు, దేవునికి దూరమై పోతూ ఉన్నారు. కనుక అది ఎరుగుటే దేవుని చిత్తం. మనం అది ఎరగడానికి ఉండాలి. కొంతమంది లేవీలను ఎన్నుకున్నాడు దేవుడు. వాళ్ళకు దేవుడు ధర్మశాస్త్రం అప్పచెప్పి అన్ని జనులు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ ధర్మశాస్త్రం నేర్పి పరిశుద్ధంగా ఉండడానికి నియమించాలని వారిని నియమించాడు దేవుడు. ఇప్పుడు ఈ కాలంలో ఎవరిని నియమించాడు మరి? పాస్టర్లను కదండి, బోధకులను, అపోస్తులను, సువార్థికులను, ఇంకా చెప్పండి కాపర్లను వీళ్ళ నియమించుకున్నాడు. సంఘానికి వీళ్ళు మార్గదర్శకులై ఉండాలి. 7వ వచనం చదవండి. ఆమేన్. ఎందుకోసం పిలిచాడు చెప్పండి? మన అందరినీ కూడా పరిశుద్ధంగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు. మన చూపులో పరిశుద్ధంగా, ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, బట్టలు పరిశుద్ధంగా ఉండాలి, మన పడక కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కొంతమంది పడక లేచిన తోడని అట్లే వెళ్ళిపోతారు, ఏమాత్రం మడత పెట్టాడు అదే అట్లే పడి ఉంటుంది, మళ్ళీ రాత్రి అది కప్పుకొని పంటారు. యవనస్తులు కొంతమంది హాస్టల్లో ఉండేటోళ్ళు ఎంత మురికిగా ఉంటారు. అక్కడ నల్లులు దాపరం అవుతాయి, దోమలు దాపరం అవుతాయి కదండి, పుండ్లు దురద, మళ్ళీ అవి తెచ్చి ఇంటికి అందరికీ కూడా అదే పూషణలు అవుతారు. కనుక హాస్టల్కి వెళ్ళిన ప్రత్యేకంగా ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ కాబట్టి రోజు స్నానం చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఉతికిన బట్టలే కట్టుకోవాలి. పరిశుద్ధంగా ఉంటే ఏ బీమారి మనకు రాదండి. దేవునికి స్తోత్రం. కొత్తగా మా పిల్లల్ని హాస్టల్లో వేసాం, వాళ్ళకి అది అయింది. మంది పిల్లలు అందరూ కూడా ఎట్లా మురికిగా ఉన్నారో ఈ పిల్లల బట్టలు కూడా మురికైపోయి వాళ్ళకి పుండ్లు వీళ్ళు అవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక మన ప్రత్యేకత మనం కాపాడుకున్నాం అనుకోండి, పరిశుద్ధంగా ఉంటుంది. చాలామంది పిల్లలకు రోగాలు వస్తాయి, ఎందుకంటే హాస్టల్ పిల్లల్లో ఒకరికి అంటుకపోతూ ఉంటుంది, పేర్లు అవుతూ ఉంటాయి, బట్టలు మురికి అవుతూ ఉంటాయి. ప్రత్యేకతను కాపాడుకోవాలి. చూడండి ఇంకా ముందు ఎంతో ఇప్పుడు చెరువులో ఉన్న తామర పుష్పం చుట్టూ బురదని ఉంటుంది కదా, బురదున్నా కానీ అది ఎంత పరిశుద్ధంగా ఉంటుంది చూడండి. దాని ఆకు నీళ్ళ చుక్కలు అంటుతాయా? మీరు ఆలోచించి చెప్పండి. దాని ఆకు కూడా పరిశుద్ధంగా ఉంటాయి, నీళ్ళు కూడా ఉంటాయి దానికి ఆకుకు. ఒకసారి ఏం జరిగిందంటే గురుగారు అన్నారు, చూడు నేను ఈ చెంబులు ఇచ్చిన నీళ్ళు మరో చెంబులో ఆకు ద్వారా వెయ్యాలి, ఆకులు తెచ్చుకోండి. మరి ఆకు నీరు ఏమాత్రం కూడా ఒక చుక్క బయట పోయడానికి వీల్లేదంటే అందరు 11 మందికి పరీక్ష పెట్టారు, 11-12 మందికి. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద టేకాకులు తెచ్చుకున్నారు, ఇక నీళ్ళు పోతా ఉన్నారు. కానీ ఒక పిల్లడు తెలివి గలవాడు తామరాకు తెచ్చుకున్నాడు, తామరాకు రంధ్రం చేసిండు. మరి ఆ చెంబులో ఉన్న నీళ్ళు ఈ చెంబులో పోసాడు, ఆ ఆకు గుండా ఒక్క చుక్క కింద పడలే. చాలా చక్కగా ఆ చెంబులో పోయగలిగిండు. మళ్ళీ తామరాకు కూడా ఒక చుక్క అంటది, మిగతా పోయంగా అటు ఇటు పడిపోయినాయి, ఆకు కూడా అంతా అంటుకపోయింది. అప్పుడు ఆ గురుగారు ఏమన్నారంటే ఒక్కడే పాస్ అయ్యిండు,
అని చెప్పాడు. ఎందుకంటే తామరకు నీళ్లు ఆంటుకోవు, ఈడు పాస్ అయ్యండి అని చెప్పాడు. మనం కూడా మన ప్రత్యేకతను కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. ఓకే, మంచిది. 8వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం చూసుకోండి మీ బైబిల్లో. 8వ వచనం. కాబట్టి అవును, దేవునికి స్తోత్రం. ఇంకా 9వ వచనం. ఏర్పరచబడితిరి. ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు మీ ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెల్పటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమి కొరవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకుంటే ఎందును మీ చేతులతో పని చేయట ఎందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించున్నాను. చాలండి. ఇప్పుడు చూడండి, ఈ సంఘస్థులను ప్రేమలో అభివృద్ధి పొందమంటున్నాడు పౌలు. ప్రేమలో మీరు ఏ తిరిగి అభివృద్ధి పొందుతుండ్రు, ఇంకా అభివృద్ధి పొందడానికి ప్రయాసపడండి. మాసిదోనియా వారి నిరుపేదలు, వాళ్ళ పాపం ఆ పూటకు కూడా కూటికి దిక్కుండదు. పొయ్యి మీద బియ్యం పెట్టినంటే మరో దినం బియ్యం ఎట్లా అనే పరిస్థితి వాళ్ళది ఉండేనట. నిరుపేదలు, మామూలు పేదలు కాదు, నిరుపేదలు. నిరుపేదలు అంటే సరిగ్గా తినడానికి ఉండదు, కప్పుకోవడానికి ఉండదు, ఇండ్లు ఉండయి. అలాంటి వారి మధ్యలో పౌలు భక్తుడు వెళ్ళి సేవ చేసిండు అన్నట్టు. అక్కడ చాలా మార్పు వచ్చింది. దేవుని ప్రేమతో వాళ్ళు నింపబడ్డారు. వాళ్ళకి ఏది ఉన్నా దేవునికి ధారాళంగా ఇచ్చేవారట. నిరుపేదలే ధారాళంగా ఇచ్చేవారు. కనుక ఈ తెస్సలోనిక ప్రజలు ఏం చేసేవారంటే ఆ నిరుపేదలకి ఇంత సాయం చేసేవారట. తెస్సలోనికలో ఉన్న సంఘస్థులు ఆ సంఘస్థులకు సాయం చేసేవారు. బట్టలు ఏమన్నా ఉంటే పంపించేవారు. ఇప్పుడు ఒక బ్లెస్సింగ్ బ్యాగ్ అని ఒక పెద్ద బ్యాగ్ పెట్టుకున్నారు, ప్లాస్టిక్. ఫేస్బుక్లో మనం చూసా. ఆ బ్యాగ్లో వీళ్ళకు వాడని బట్టలు, చిన్నగా అయిన గాజులు, ఏమన్నా పిల్లలు గాజులు ఎత్తాం కదా, చిన్నగా అయిపోతాయి, అందులో వాడేసేవారు. ఆ బ్యాగులో వీళ్ళు ఆడుకునే బొమ్మలు, ఒక వయసు వస్తుంది వాడుకోరు, ఆ బొమ్మలు ఏం చేసేవారు, ఆ బ్యాగులు వేసేవారు. వీళ్ళకి ఏమైనా ఫ్రాకులు తెచ్చితే చిన్నగా అయిపోతాయి, ఆ ఫ్రాక్ ఏం చేసేవారు, ఆ బ్యాగులు వేసేవారు. అప్పుడు కారు తీసుకొని ఊర్లో పొంటి పోయేటప్పుడు ఆ బ్యాగులో ఉన్న బట్టలు, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే గాజులు, బట్టలు, వీళ్ళు వాడిన బొమ్మలు వాళ్ళకి ఇచ్చేసేవారు. చూడండి, మనం ఏం చేస్తాం, అది వాడి మూలకు అట్లే వడగొట్టి ఉంచి అది తుప్పబట్టి పాడైపోయిన తర్వాత పడేస్తాం. అట్లా కాకుండా అది ఇంకోళ్ళు వాడుకోవడానికి ఇచ్చేవారట అక్కడోళ్ళు. దేవునికి స్తోత్రం. మాసిదోని దేశస్తులకు ఈ తెస్సలోనిక ప్రజలు ఏం చేసేవారు, తమ వస్తువులు ఇచ్చేవారు. కనుక ప్రేమలో వాళ్ళు అభివృద్ధి పొందుతూ ఉన్నారు. హల్లెలూయా. మనం కూడా ప్రేమలో ఏం చేయాలా, అభివృద్ధి పొందాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా వాళ్ళకేం కొదవ లేకుండా వాళ్ళు ఇతరులకు ధారాళంగా ఇచ్చేవారు. మీరు ప్రేమ చూపుట యందు వృద్ధి పొందుతున్నారు. సంఘంకు వెలుపలగా ఉన్న వారిని పట్ల మీరు జ్ఞానంతో మర్యాదతో నడుచుకొనుడి. మీకేం కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు చేసుకోవాలి. అంటే ఎవరు కూడా పని లేకుండా ఉండద్దట పౌలు చెప్పింది. ఆ దినాలు, ఈ దినాలు ఎంతమంది యూత్స్కు పని లేదు చెప్పండి. మన మధ్యలోని, మన సంఘంలోని చాలామందికి పనులే లేవు. పనులు చేయాలని ఆశ ఉంది కానీ తగిన పని దొరకక చాలా బాధపడుతూ ఉన్నారు. అయ్యో పనే లేదు, ఎంత చదువుకున్నా కానీ పనులు దొరకడం లేదు. ఇప్పుడు మావుడు టెక్ చదివిండు, ఏం పని చేస్తుండు, ప్రొఫెసర్ పని చేస్తుండు. ఆయన చదువుకు తగిన పనే కాదు అది. ప్రొఫెసర్గా పని చేయడం గొప్ప పని. ఇప్పుడు లెక్చరర్ కంటే ఎక్కువ పెద్ద హోదా ప్రొఫెసర్ పని. కానీ వాడు ఏమయ్యేదండి, మెకానికల్ ఇంజనీర్గా ఏదైనా ఫ్యాక్టరీలో వానికి ఏదైనా పని దొరికేది ఉండే. కానీ ఆ పని దొరకక ఇప్పుడు ఈ పని చేయవలసి వచ్చింది. ఖాళీగా లేడు మావుడు. వాడు అవసరం పడితే నాకు దొరికేదాకా డాడీ నేనే పని చేసుకోను, నాకు అదే పని కావాలని కూర్చుంటే ఏ పని కూడా ఉండేది కాదు. కనుక వాడు ఏం చేశాడు, తెలివితో ఒక పనిని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాలు యూత్స్ ఏం చేయాలి, ఒక పని కాకుండా ఒక పనికి ఉండాలి, సొంత కార్యాలు చూసుకోవాలి, ఖాళీగా ఉండదని పౌలు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరం కూడా ఖాళీగా ఉండద్దు. హల్లెలూయా. చేతికి ఏ పని దొరికినా శక్తికి లోపం లేకుండా పని చెయ్యాలని ప్రసంగి 9:10 రాయబడింది. శక్తికి లోపము ఉండద్దు. ఆ పని నువ్వు నమ్మకంగా చేసావనుకో ఇంకా హౌదా పెద్దగా దేవుడు పెట్టి ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇప్పుడు యోసేపు గోతిలో తేయబడ్డాడు. గోతి నుండి ఎక్కడికి వచ్చాడు, పోతిఫర్ ఇంటికి వచ్చాడు. ఖాళీగా ఉన్నాడా, పని చేయడానికి ఒప్పుకున్నాడా లేదా? పోతిఫర్ ఇంట్లో ఏం పని, అంట్లు దోమి పని, ఊడ్చే పని స్టార్టింగ్లో. తర్వాత పోతిఫర్ ఏం చేశాడు మరి, ఇంకా హౌదా పెంచి నువ్వు జీతకాలం మీద పెద్దగా ఉండు నాయన, నువ్వు చాలా చదువుకున్నావు, తిరిగి కనబడుతున్నావు, మరి చాలా తెలివంతుగా ఉన్నావు,
ఈ పని చేసుకొని ఆ పని ఇచ్చాడు. ఆ పని ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి జైల్లో పడ్డాడు. జైలర్ ఏం చేశాడు? తాను చేసే పని ఈయనకు అప్పచెప్పాడు. ఈ జైల్లో ఉన్న ఖైదీలందరినీ నువ్వే చూసుకో అని ఈయనకు అప్పచెప్పాడు. చూడండి ఆ తెలివి చూసి. జైల్లో నువ్వు జైలర్గా ఉండు అని చెప్పి. జైలర్గా ఉండే పని ఎప్పుడు అప్పచెప్తారు చెప్పండి? నమ్మకంగా ఉంటేనే కదా. ఈ మనిషి కొన్ని రోజులు రాళ్ళు రప్పలు కొట్టాడు మనకు తెలియదు, మట్టి దవ్వాడు మనకు తెలియదు జైల్లో ఉన్నప్పుడు. కానీ నమ్మకంగా ఉంటుండని చూసి ఆ జైలర్ తన పని ఈయనకు అప్పచెప్పాడు. ఈ ఖైదీలందరినీ నీ చేతి కింద తీసుకో, వీళ్ళకు నువ్వు పెద్దగా ఉండు. సరే ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ పని కాకుండా ఇప్పుడు మళ్ళీ ఏ పని దొరికింది? రాజుగారే ఆయన పిలిచాడు. నీకట కళలకు అర్థం చెప్పి వరం ఉందట, మాకు అర్థం చెప్పు, ఇట్లా కలబడ్డది మరి అని చెప్తే ఆ దేశానికి జరిగే తీర్పు, దేశానికి వచ్చే ఆపత్తు ఈయన చెప్పగలిగాడు. 7 ఏళ్ళ కరువు రాబోతుంది, అక్కడక్కడ రాజుగారి గోదాములు కట్టించవలేను, సమృద్ధిగా పండిన పంటలు గోదాంలో చేర్చవలేను అంటే నీలో దేవునాత్మ గల మనిషి తప్ప ఇంకా మాకే పని మీద మరొక మంచి మనిషి దొరుకుతాడా? నువ్వే ఉండు అధికారి, నువ్వే మంత్రివిగా, ఈ దేశమంతటికి ప్రధానమంత్రి నీవే అని ఆయనకు ఆ పని అప్పచెప్పాడు. అంచెలంచెలుగా దేవుడు ఎదిగించాడా? చక్కగా తీసి ప్రధానమంత్రిగా పెట్టాడా? ముందు అంట్లు దోమెట్టోడుగా ఉన్నాడు, ఇల్లు ఊడ్చేటోడుగా ఉన్నాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడు చెప్పండి? తర్వాత ఇల్లంతా వారు చూసేవాడిగా ఉన్నాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడు? జైల్లో పడ్డాడు. జైలర్స్ను ఖైదీలను వారు చూసుకున్నాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడు? రాజు దగ్గరికి వచ్చాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. మనం కూడా పనులు ఏ పని దొరికినా శక్తికి లోపం లేకుండా చేస్తేనే యోసేపులాగా గొప్పవారు అయిపోతాం. మనం ఒకేసారి ఆశించేది ఏంటిది? నా కట్టలు రావాలా, మంచి పని దొరకాల, చిన్న పని నేను చేస్తానా, నేను చిన్న పనికి ఉండా అని చెప్పి అట్లా దాన్ని త్రోసేస్తూ ఉంటారు. అలా త్రోసేస్తే మనకు పెద్ద పని దొరకదండి. దేవునికి స్తోత్రం. కనుక మనము స్టార్టింగ్ నుండి నమ్మకంగా ఉండాలని దేవుని సన్నిధిలో. ఏ పని దేవుడు ఇచ్చినా శక్తికి లోపం లేకుండా ఏమంటున్నాడు? చదవండి ఆ భాగం, ప్రసంగి 9:10. చూడండి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను అన్నాడా, లేక రాతపుతల పని అంటుండా? చెప్పండి. ఏ పని అయినాను, అందులో ఫలాని పని అని చెప్పలే. ఏ పని అయినాను శక్తి లోపం లేకుండా చెయ్యు. చూడండి, పాతాళంకి వెళ్ళిపోతే అందులో ఏ పని ఉండదట. ఒక పని ఏది ఉంటుంది మీరే చెప్పాలి. పండ్లు కొరుకుట, కేకలేయుట, అంతే కదా. ఏడుపు, పండ్లు కొరుకుట ఉండును. పండ్లు కొరుకుట, ఏడుపు. ఎవరు ఏడుతారంటే నరకంలో పడ్డోళ్ళు. అయ్యో పాస్టర్ అయ్య మా అమ్మకు పెట్టుకొచ్చిండు, ఆయన చెప్పంగా నేను వినలేను, అయ్యో అనాడే నేను వింటే రక్షణ పొందితే బాగుంటుండే, నాకు గతి దాపరం కాకపోతుండే అని నరకంలో పడ్డోళ్ళు ఏడతారట. పండ్లు కొరికేటోళ్ళు ఎవరు? అయ్యో ఈమె మా ఇంటికి పక్కకే ఉంటుండే, ఏళ్ళు మా ఇంటి పక్కకు ఉన్నది, నాకు ఒక నాడన్న రక్షణ ఉంటుందని చెప్పలేదు అని చెప్పి పండ్లు కొరుకుతుందట. మరో ఆమె మనల్ని చూసుకుంటా, మనం సువార్త చెప్పకపోతే. చూసారా, నరకంలో పండ్లు కొరికేటోళ్ళు కూడా ఉంటారు, ఏడ్చేటోళ్ళు కూడా ఉంటారు. మరి మనం ఏ గుంపులో ఉందాం? మనం ఈ 2 గుంపులు ఏ గుంపులో ఉండద్దు. ఏ గుంపులో ఉండాలి చెప్పండి? పరలోకం ఏ గుంపులో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 దారులు, ఏ దారి కావాలో మానవా, 2 దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా, పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. గాలి మేడలు ఎన్నో కడతావు,
నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు, గాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు, లోకములో ఘోరమైన పాపాలు చేస్తావు, లోకములో ఘోరమైన పాపాలు చేస్తావు, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి, అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో, అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. మంచి ముందుకు చదువుదాం. కింది భాగం చదవండి ఏమంటుందో. 12వ వచనం అయిపోయిందో చూడండి. సహోదరులారా మీరు ప్రేమ యందు సహోదరులందరూ అందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందవలననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేదియు కొదవ లేకున్నట్లు మేము మీకు ఇది అయిపోయింది కదా. సొంత కార్యాలు కూడా చూసుకున్న వలెను పనిచేయవలెను అయిపోయింది. మంచి 13వ వచనం. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకు నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎవరన్నా నిద్ర వేయిన వాళ్ళు ఉంటారు అనుకో, చచ్చిపోయిన వాళ్ళు, అయ్యో వాళ్ళు ఎటు వేయినరు అని చెప్పి చాలా మనం రోధిస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. అయితే ఒకసారి ఒక వ్యక్తి చనిపోయాడు, ఏది చెప్పకుండా చచ్చిపోయినాడు. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది, చనిపోయాడు. ఇక ఆ వ్యక్తి చనిపోయింది, పరలోకం వెళ్ళిపోయింది. అయితే తన భర్త ఉండిపోయాడు, ఏం చెప్పకుండా చచ్చిపోయి కదా అని బహుగా ఏడిచేవాడట, బహుగా తలంచుకొని ఏడిచేవాడట. ఇక ఒకసారి దినకర్ నాయ్ గారితో చెప్పిండట, ఏమని, అయ్యా మీరు పరలోకం ఎన్నోసార్లు తిరిగేస్తారు కదా, నా భార్య కనబడితే మరి నాకేం చెప్పకుండా వెళ్ళిపోయింది, కొంచెం అడగండి అని చెప్పి ఆమెను కలుసుకొని రండి, మీరు బాగుందా తెలుసుకొని రండి అన్నాడు. అయితే దినకర్ నాయ్ గారు పరలోకం వెళితే ఆమెకు ఒక చెయ్యి పడిపోయిన చెయ్యి మంచిగా అయిందట, చెయ్యి ఇప్పుడు ముందట్లాగా లేదట. మళ్ళీ ఆమె ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్లా ముసలవుతారని కనబడుతుంది, కానీ ఎంతో యవనంగా కనబడుతుంది అక్కడ పరలోకంలో. ఆమె దగ్గరకు అమ్మ ప్రైజ్ లాడ్ అన్నాడు. ప్రైజ్ లాడ్ అన్న తర్వాత నీ భర్త బాగా ఏడుస్తారమ్మా, నేను జ్ఞాపకం చేసుకొని నువ్వు ఆయనకి ఏది చెప్పకుండా వచ్చేసినవాట అని చెప్పి అంటే, అయ్యా అట్లెందుకు మాట్లాడుతున్నారు, నేను ఆయన కోసం ఉత్తరం రాసి వచ్చినా చదువుకోలేడా, మరి బైబిల్ వెనుక కవర్లో జిప్ ఉంటుంది, వెనుక జిప్పు ఓపెన్ చేసి చూడమని అందులో ఉత్తరం రాసి పెట్టొచ్చినా అని చెప్పిందట నవ్వకుండా. అప్పుడు పరలోకం నుండి భూలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి పోతే, అయ్యా నా భార్య కనబడదా ఏమని చెప్పిందంటే, అవునట నీకోసం ఉత్తరం రాసిందట, ఆమె వాడుకునే బైబిల్ వెనక జిప్ ఓపెన్ చేసి చూడు అందులో ఉత్తరం ఉంటుంది అని చెప్పిండారు. అప్పుడు ఆ మనిషి జిప్ ఓపెన్ చేస్తే అందులో నిజంగా ఉత్తరం ఉందట. ఆ ఉత్తరం చదువుకొని ఎంత సంతోషించాడు తాను, ఆ భర్త గారు చాలా ఆనందించాడట. పరలోకంలో ఉత్తరం రాసిన సంగతి కూడా ఆమెకు జ్ఞాపకం ఉంది. దేవునికి స్తోత్రం. ఈయన అది ఎప్పుడు తెరవలే, చూడలే, ఆమె బైబిల్ చూడలే, ఆ జిప్ ఓపెన్ చేయలే. ఆ ఉత్తరం దొరికిన తర్వాత అందులో అనేక విషయాలు రాసి ఉందట, ఈయన కోసం అనేక విషయాలు ఆమె సావకన ముందు రాసి పెట్టిందట. దేవునికి స్తోత్రం. అలాగనే పరిశుద్ధులు నిరీక్షణ లేకుండా, పరిశుద్ధులు చనిపోయినప్పుడు నిద్రించినప్పుడు పరలోకం పోతారని మనకు తెలుసు గనుక నిద్రించిన వారి గురించి మీరు చింతించద్దు, వాళ్ళు పరలోకంలో ఉంటారు. చిన్నపిల్లలు చనిపోయినా ఇక్కడ ఉంటారు, పరలోకం ఉంటారు. నిన్న నేను అమ్మ రూమ్కు అన్నం కొండపోయినా, అమ్మ ఇదిగో ఈ కూర ఉంది, చేపల కూర, మరి చేపల కూరతో తిను, ఈ అన్నం తిను, వేడివేడి అన్నం, మేము మమ్మకు పెట్టబోతున్నాం ప్రార్థనకు మరి అని చెప్పిన తర్వాత ఆ ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటోలో అయ్యా మనమని ఫోటో గడబెట్టకు నువ్వు, అందులో ముగ్గురు చనిపోయిన వాళ్ళు ఉన్నారంటుంది. నాన్నగారు చనిపోయిండు, మరి మా శకలవ మా తల్లి చనిపోయింది, మరి మా తల్లికి పుట్టిన మా చెల్లె కూడా చనిపోయింది, ఆ ముగ్గురు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఆడబెట్టకని. నేను కూడా అందులో ఉన్నా కదా అమ్మాయి, ఎందుకు అట్లా మాట్లాడతావు అన్నీ అపశకమైన మాటలు, ఈ మనమని ఫోటో ఆడబెడితే ఏమవుతుంది అని నేను బెదిరించిన. అప్పుడు చెల్లెని చూపించి, అమ్మ చెల్లిని మనం చూస్తాం కదా పరలోకంలో, అమ్మ ఎంత సంతోషం, ఇంత అందంగా ఉండే నా చెల్లి, మంచి గుండ్రటి ముఖం ఉంటుంది మా డాడీ లాగానే, ఆమె చనిపోయింది పరలోకంలో ఉంటుంది, మనల్ని కలుసుకుంటుంది. అప్పుడు మా తల్లి నమ్మలే, మా డాడీ నమ్మలే, నేను కూడా నమ్మలే దేవుణ్ణి. కానీ చిన్నోళ్ళు ఎవరైనా చనిపోతే ఎటుపోతారు, పరలోకం పోతారు. దేవునికి స్తోత్రం. ఆమెను మళ్ళీ తిరిగి మేము కలుసుకుంటాం. ఇగో ఈ వయసులో ఉందండి మా చెల్లి,
చనిపోయినప్పుడు. ఇంకా మాటలు కూడా సరిగా వచ్చినవి లేవు ఆమెకు. గుండటి ముఖం ఉంది, మంచిగా తెల్లగా ఉంది పిల్ల. అయితే చనిపోయింది. పరలోక రాజ్యంలో మా చెల్లిని మేము చూడగలుగుతాం. ఎంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. కనుక సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా ఉండాలి. అందుకోసం ఇది రాస్తున్నాను అంటున్నాడు. చదవండి ముంగట. యేసు మృతి పొంది తిరిగి లేచానని మనం నమ్మిన చూడండి, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మినేడలా, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని దేవుడు ఏం చెప్తాడు? చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని భూలోకం వస్తాడు. వచ్చినప్పుడు మనమందరం ఏమవుతాం? పరలోకానికి ఎత్తబడతాం. అమ్మ నువ్వు ఎత్తబడతావా? అవును. నువ్వు ఎత్తబడతావా? అవును. నువ్వు ఎత్తబడతావా? అబ్బా నువ్వు కూడా దర్వాజాలో కూర్చున్నావు బొట్టు పెట్టుకొని. ఏమో మరి చూసారా, కొంతమంది ఎత్తబడరండి. దేవుణ్ణి నమ్మకపోతే వాళ్ళు ఈ లోకంలోనే ఉండిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. దేవుణ్ణి నమ్మితే వాళ్ళు మందందరితో పాటు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. గనక నువ్వేం చేయాలమ్మా? తొందరగా దేవుణ్ణి నమ్ముకోవాలి, పరలోకంలో ఉంటావు మాతో పాటు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిండో ఏమో. హల్లెలూయా. నువ్వు పరలోకంలో ఉండాలనే దేవుడు తెచ్చాడు. నువ్వు నరకానికి వెళ్ళకూడదని దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. కనుక ఆలస్యం చేయకగా ప్రభుని ఖచ్చితంగా నమ్ముకో, గుడికి నాడు, నువ్వు పరలోకానికి వారసురాలు అయిపోతావు. చదవండి ముంగట. దేవుడు ఆయన వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజ్జలో పోయి నిలుచుండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. చూడండి, నిద్రించిన వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతారట. సమాధులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళకంటే ముందుగా మనం బోం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బతుకున్న మనమట అకస్మాత్తుగా ఇక్కడికి వెళ్ళి మాయమైపోతాం. కూర్చుండి మాట్లాడుతూ ఉంటారు, ఇద్దరు తిరగలు తీసుకుంటూ ఉంటారు, ఇద్దరు నాట్లు వేస్తూ ఉంటారు, ఇద్దరు మంచం మీద పడుకొని ఉంటారు. ఒకరు మాయమైపోతారు, ఒకరు విడబడతారట. మాయమైన వాళ్ళు ఎవరు? దేవుని నమ్మిన వాళ్ళు. విడబడ్డ వాళ్ళు ఎవరు? దేవుని నమ్మనోళ్ళు. ఇద్దరు బాగా సోపతే, కానీ ఈ సోపతి ఆ సోపతికి ఏనాడు కూడా దేవుని సువార్త చెప్పలేదు. చూసారా, ఆమె వెళ్ళిపోతుంది, ఈమెనేమో విడబడుతుంది. నాట్లు వేసినా ఎన్నిసార్లు చెప్పినా ఆమె నమ్మలేదు. ఈ నమ్మిన ఆమె వెళ్ళిపోతుంది, నమ్మనావిడే విడిచిపెట్టబడుతుంది. ఎంత భయంకరం చూడండి. కనుక వెళ్ళిపోతారు, విడబడతారా? ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చు. అమ్మ, ఎంతమంది నమ్ముతారు ప్రభు దిగి వస్తారని? ఎంతమంది నమ్ముతున్నారు? ఆమె ప్రభు దిగి వస్తాడట పరలోకం నుండి. దిగి వచ్చినప్పుడు ఎవరిని వెంట పెట్టుకొని వస్తాడు? మనకంటే ముందు చనిపోయిన వాళ్ళని. దేవునికి స్తోత్రం. ఈ వాడలు ఎవరైనా దేవుణ్ణి నమ్మి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పండి. దేవుణ్ణి నమ్మి చనిపోయిన వాళ్ళు. మీ తల్లి ఉన్నది కదా, మీ తండ్రి చనిపోయింది ఉన్నారా? మీ తల్లి దేవుని నమ్మి చచ్చిపోయిన వాళ్ళు? అయ్యో, నమ్మని వాళ్ళేనా? నమ్మి చచ్చిపోయిన పర్లేదు. పోనీ మీకు పుట్టి లేత వయసులో చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా? బలిపీఠం కొడుకు. ఆయన ఎక్కడ కలుసుకుంటాం మనం? పరలోకంలో కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. చిన్నోళ్ళు ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే పరలోకం. నమ్మి కూడా చచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. మా నాన్న నమ్మి చచ్చిపోయింది, పరలోకంలో ఉంటారు. మా నాన్నవ్వ కూడా నమ్మి చచ్చిపోయింది, ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళని మనం కలుసుకుంటాం. వీళ్ళ డాడీ నమ్మి చచ్చిపోయింది, పరలోకంలో ఉంటాడు. మా మామగారు, ఆయన కలుసుకుంటాం. ఎంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు చూడండి. దేవుడే స్వయంగా వాళ్ళని వెంట పెట్టుకొని వస్తాడట. రాంగా వాళ్ళందరినీ నమ్మిన వాళ్ళను వెంట పెట్టుకొని వస్తాడు. అప్పుడు మనం బతికున్న వాళ్ళం అందరం ఎట్టిపోతాం? మేఘాల్లోనికి వెళ్ళిపోతాం, ఆకాశంలోకి ఎత్తబడతాం. అంతే. ఈ శరీరం ఇప్పుడు పైకి ఇట్లా దూకినా కింద పడుతుంది, కానీ అప్పటికి పైకి వెళ్ళిపోతుంది. అంతే. బూగలాగా అయిపోతాం. దేవునికి స్తోత్రం. దూదిలాగా అయిపోతాం, గాలిలో వెళ్ళిపోతాం. మేఘాలు మనల్ని కొనిపోతాయి. ఈ మట్టి శరీరం ఉంటుంది, అప్పుడు ఉండదు, మహిమ శరీరంగా మారుతుంది. ఇలాంటి బొక్కలు రక్తమాంసాలు ఉండవు, దానికి మహిమకరంగా మెరుపుతూ ఉంటుంది ఆ శరీరం. ఆ మెరుపు శరీరంతో మనం పరలోకానికి వెళ్ళిపోతాం. కొత్తగా నేను దేవుని తెలుసుకున్నప్పుడు ఈ భాగం చదివిన తర్వాత ఒకే ఉరుకుడు నేను నా దోస్తు దగ్గరికి, ఒరే ఎప్పుడని చూసావు ఈ భాగం అన్నమాట, మార్పు పొందుతామట, మనకు సావేలేదట. అంతకుముందు నేను ఇందులో ఉన్నప్పుడు ఏమనుకునేవాడిని? కుక్కనో పిల్లో పందికోకై పుడతాం మనం అని అనుకునేవాడిని. ఆ గ్రంథాలు కూడా అట్లే బోధిస్తుండే కదా. మనం చచ్చిన తర్వాత కుక్కై పుడతామో, పంది అయి పుడతామో, కోతి అయి పుడతామో మనకు తెలియదు, పామై పుడతామో, పురుగై పుడతామో, ఎన్నో జన్మాలు ఉంటాయని బోధిస్తున్నాయి. బైబిల్ ఏం బోధిస్తుంది? చచ్చిన తర్వాత రెండే తోవలు. చెప్పండి, ఏ తోవలు అవి? ఒకటి పరలోకం పోతుంది, ఒకటి నరకం. మానవ జన్మ తర్వాత మరొక జన్మ లేదు. దేవునికి స్తోత్రం. మళ్ళా నువ్వు కుక్క, పంది, నక్కపై పుట్టవు. నువ్వైతే నరకమన్నా పోతావు, పరలోకమన్నా పోతావు. గనక పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి,
ప్రభు మందిరానికి రావాలి, బాప్తిస్మ పొందాలి, పాపాలన్నీ గడిగేసుకోవాలి, మళ్ళా పాపమని జోలికి పోవద్దు, పరిశుద్ధంగా ఉండాలి, తంబాకంత మానేయాలి, నశం మానేయాలి, బీడీలు మానేయాలి, కళ్ళు మానేయాలి, చుట్ట మానేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిలో నిలకడగా మనం ఉండాలి. ప్రభు వెంట పెట్టుకొని వచ్చును, బ్రతుకున్న వారు ఆయన దగ్గరికి మేఘాల మీదుగా కొనిపోబడుదు గనక క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతరు. ఆ మీదట సజీవమై నిలిచుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘాల మీద కొనిపోవడము. ఎక్కడికి? ఆకాశ మండలాలు. ఆ మండలంలో మేఘాలు ఉన్నాయి, మేఘాల మీదుగా కొనిపోబడతాం. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉంది. అమ్మో, ఎక్కడ ఉంటాం? సదాకాలం ప్రభుతో పాటు పరలోకంలో ఉంటాం. అక్కడ ఉంటాం గనక మీరు ఈ మాటల చేత ఒకరినొకరు మనం ఆదరించుకోవాలి. పక్కలకు చేయగలిపి చెప్పండి, అమ్మా మనం పరలోకంలో ఉంటాం అనండి. మనం పరలోకంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. మనం పరలోకంలో ఉంటాం. హల్లెలూయా. మనం పరలోకంలో ఉంటాం. నీకు కలిపినరా లేవా ఎవరైనా? హల్లెలూయా. నో డౌట్ పరలోకంలో ఉంటాం. ప్రభుని నమ్ముకోవాలి, పరలోకంలో ఉండాలి. కనుక ఇప్పుడు మీకు ఛాన్సు. ఎంతమంది ఇంకా దేవుని నమ్ముకోలేరు? మరి ఇప్పుడు తల వంచి యేసయ్యా నా లోనికి రా అంటే చాలు, మీ లోనికి వచ్చేస్తాడు. మీరు కూడా మాతో పాటు పరలోకం రావచ్చు. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.